హాయ్ అండి. నేను పాలకూర కర్రీ చేశాను. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మనం రైస్లోకి చపాతీలకు కూడా తినొచ్చు. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఫస్ట్ బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక మందపాటి గిన్నె పెట్టుకునండి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ అలా ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం చిటపటలాడాలండి. ఆవాలు చిటపటలాడితే కమ్మగా ఉంటుందన్నమాట కూర. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా కారం కూడా వేసాను. కారం వేసుకోవద్దని అంటే ఒక 3 పచ్చిమిర్చి అలా వేసుకుంటే సరిపోద్దండి. నేను ఒకటైతే పెద్ద పచ్చిమిర్చి ఒకటి వేసాను. ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నా అండి. చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయతో కూడా పాలకూర టేస్ట్ వస్తుందండి. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి ఇలా చేసుకుంటే. ఉల్లిపాయ మంచిగా మగ్గిపోవాలి, ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదు. మగ్గినట్టయితే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, పాలకూరలో ఉప్పు ఉంటుందండి, అందుకని చూసి కొంచెమే వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చండి. ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎక్కువ వేస్తే మామూలుగా కొంచెం వేసినా కానీ ఉప్పు కసినైపోతుంది అన్నమాట, తినలేము. పాలకూర తింటే అండి ఐరన్ వస్తుంది, బ్లడ్ పడుతుంది అన్నమాట. సి విటమిన్ ఉంటుందండి చాలా. మనకి పెసరపప్పు కూడా వేసుకుంటాం కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది పాలకూర. కొద్దిగా ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత అండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి ఇది. చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచితే అండి మంచిగా ఉడికిపోతుంది. మామూలుగా పాలకూర కూడా మంచిగా ఉడికిపోద్దండి. కొంచెం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం నుంచి లాస్ట్లో సిమ్లో పెట్టేసుకోవాలి. పెసరపప్పు నానబెట్టానండి నేను. ఒక 2 టేబుల్ స్పూన్ల అలా పెసరపప్పు నానబెట్టాను. ఒక గంట సేపు, అరగంట అయినా నానిపోతుందండి ఇది. నానబెట్టిన పెసరపప్పు నీళ్ళలో వేసేసుకుంటున్నాను. మనం పాలకూర ఉడికేటప్పటికి పెసరపప్పు కూడా ఉడికిపోతుందండి, తొందరగా ఉడికిపోతుంది. ఈ పెసరపప్పుతోనూ పాలకూర కమ్మగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఈ పాలకూర కూడా వేసేసుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసండి వెంటనే పాలకూర వేసేసుకుంటున్నాను. పాలకూర వేసుకునండి మూత పెట్టేసుకోవాలి. ఆకుకూరలో నీరు ఉంటుంది కదండి, ఆ నీరుతోనూ ఉడికిపోతుంది అన్నమాట. ఇంకేమి మనం వాటర్తో ఏమి వేయక్కర్లేదు, దాంతోనే ఉడికిపోతుంది. పెసరపప్పు కూడా మంచిగా ఉడికిపోతుంది. చూసుకుని కొంచెం 1 నిమిషం అలా అయిన తర్వాత మూత తీసి చూస్తే పాలకూర అంతా మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు కలుపుకోవాలండి పెసరపప్పు ఇది కలిసేటట్టు. పాలకూర వేసిన వెంటనే కలపకుండా అండి, ఇలా మూత పెట్టి ఉంచేస్తే చాలు, మంచిగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే నీరంతా దగ్గరికి వచ్చేసే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. పాలకూర కూడా తొందరగా ఉడికిపోతుంది. ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి పాలకూర. ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాను.
ఇంకా కొంచెం మీకు కావాలంటే కొంచెం పెసరపప్పు మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే, అంటే ఫస్టే నానబెట్టుకోవాలి. ఇంకొక స్పూన్ కావాలంటే నానబెట్టుకోవచ్చు. కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి వేసానండి. కొత్తిమీర వేసాను లాస్ట్లో. ఉప్పు చూసుకోవాలండి, లాస్ట్లో చూసుకుని చాలా కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు సరిపోతుందండి, కొంచెం వేసుకున్నాను నేను. కొద్దిగా కారం వేసుకున్నానండి, చాలా కొద్దిగా వేసాను కారం. చూసుకుని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కారం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇది పాలకూర. మూత పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టేసి. చూడండి ఇలా వచ్చినప్పుడు ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెము ఉండాలండి అలాగా, మరి డ్రై కింద అయిపోతే అంత బాగోదు, ఫ్రై టైప్ అయిపోతే బాగోదండి. ఇలా కొద్దిగా వాటరు కొద్దిగా కొంచెం ఉంటుంది, అప్పుడు మనం దించేసుకోవాలి. చపాతీలో బాగుంటుందండి, వేడి వేడి రైస్లో బాగుంటుంది. పప్పుచారులో కూడా బాగుంటుందండి ఇది. పెరుగు అంచుకు కూడా పెట్టుకుని తినేయచ్చు. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. పాలకూర తినని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే మంచిగా తింటారండి. థ్యాంక్ యూ.